డ్రగ్స్ గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలుకు. నేను చెప్పలే, ఎప్పుడో చెప్పిన గంజాయి డ్రగ్స్లోనే, తర్వాత ఫోక్సో, సైబర్ క్రైమ్. డ్రగ్స్ గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలుకు, తర్వాత స్థానాల్లో ఫోక్సో, సైబర్ క్రైమ్ నేరగాళ్ళు. 2025లో 42,566 మంది జైల్లోకి. 44,566. ఇది ఓన్లీ మన రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా. 2024తో పోలిస్తే 11.8% పెరుగుదల. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరగాలతో జైళ్లు నిండిపోతున్నాయి. కొత్తగా ఫోక్సో కేసుల్లో జైలుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. చెంచల్గూడ, చెర్లపల్లి సెంట్రల్ జైలు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లకు 2024లో మొత్తం 38,079 ఖైదీలు రాగా 2025లో ఈ సంఖ్య 42,566కు చేరింది. అంటే అడ్మిషన్ల సంఖ్య 11.8% పెరిగింది. వీరిలో 2,880 మంది 6.76% మహిళలు ఉన్నారు. ఈ మేరకు జైళ్ల శాఖకు సంబంధించిన 2025 వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా సోమవారం విడుదల చేశారు. చెంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ సీకాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీలు మురళీబాబు, రాజేష్, డిఐజీలు శ్రీనివాస్, సంపత్తో కలిసి ఆమె మాట్లాడారు. దేశంలోని జైళ్ల శాఖలో సంస్కరణతో మంచి ఫలితాలు వచ్చాయని, మళ్ళీ జైళ్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. జైలుకు వచ్చే విఐపీలకు కూడా జైల్ మాన్యువల్ కోర్టు ఆదేశాల మేరకే చర్యలు ఉంటాయని తెలిపారు. ఇది ఓన్లీ మన రాష్ట్రంలోనేనట. మన రాష్ట్రంలోనే 2025కు సంబంధించి 42,000 మంది. దేశవ్యాప్తంగా ఏమో అనుకున్నా కానీ దేశవ్యాప్తంగా కాదు, ఓన్లీ మన స్టేట్లో 42,000 మంది ఫోక్సో, అదేవిధంగా సైబర్ నేరాలు, అదేవిధంగా గంజాయి డ్రగ్స్లో పట్టుబడి జైలుకు పోయి వచ్చిన వాళ్ళు, జైలుకు పోయి బెయిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫోక్సో కేసులలో కావచ్చు, గంజాయి డ్రగ్స్లో కావచ్చు, లేకపోతే సైబర్ నేరాలలో కావచ్చు. అంటే ఈజీ మనీ కోసం కావచ్చు ఇలాంటి నేరాలకు పాల్పడతాను అనేది అర్థం చేసుకోరు. ఇప్పుడు ఫోక్సో ఒక్కటి పక్కన పెడితే డ్రగ్స్, గంజాయి, అదేవిధంగా సైబర్ నేరాలు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, అమ్మేవాళ్ళు కావచ్చు, గంజాయి తీసుకునే వాళ్ళు కావచ్చు, అమ్మేవాళ్ళు కావచ్చు. తీసుకునే వాళ్ళకంటే అమ్మే వాళ్ళే ఎక్కువ దొరికింది. అంటే ఇదంతా ఈజీ మనీ కోసం తప్పుడు దారిలో వెళ్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక ఫోక్సో అంటే ఇలా అత్యధికంగా ఈ ఫోక్సోలో అభాగ్యులే అరెస్ట్ అవుతాను. ఫేక్ ఫోక్సోలే ఎక్కువ అవుతున్నాయి. ఒరిజినల్ ఫోక్సోలు తక్కువ అవుతున్నాయి, కానీ కక్షపూరితమైన ఫోక్సోలే ఎక్కువ అవుతున్నాయి. నేను మొన్న కూడా చెప్పిన, కూతుళ్లను ఇతరుల మీద కేసులు పెట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అందరూ అంటలేదు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కూతురును ఇతరుల మీద ఉన్న కక్షను తీర్చుకోవడానికి ఈ ఫోక్సో చట్టాలను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఫోక్సో మీద మాత్రం కొంత దృష్టి పెట్టండి. ఎందుకంటే ఫోక్సో వల్ల కొంతమంది జీవితాలు వ్యర్థమైపోతాయి, జైళ్ళల్లో మగ్గిపోతాను. ఇక ఈ దరిద్రులు అంటే సైబర్ నేరగాళ్ళు, ఈ డ్రగ్స్, గంజాయి అంటే ఈ దొంగలు తయారైతేనే ఉన్నారు. ఈజీ మనీ కోసం ఈ దొంగలు తమదైన దారులు ఎంచుకుంటూ తమదైన దారిలో వెళ్ళి జైలు పాలవుతాను. ఇక ఇక్కడ ఒకటి జైళ్ళ సంస్కరణలు అన్నారు కదా, జైళ్ళ సంస్కరణలు ఏంటంటే జైల్లో కూడా టిఫిన్ అమ్ముతారు. జైలు పెట్టే టిఫిన్ వేరే ఉంటుంది, జైల్లో కొనుక్కునే టిఫిన్లు వేరే ఉంటాయి. మరి జైలు తిని తినలేమే, దారుణంగా ఉంటుంది ఆ జైలు తిని. ఇక శిక్ష అంటే శిక్షే కదా, జైలు అంటే జైలే. ఫుడ్ టు బెడ్ వరకు అది భరించలేము. ఇక మనం ఫుడ్ టు బెడ్ వరకు పండుకునే కాడ కూడా భరించలేము. ఒక్కటే గదిలో 40 మందిని వేసి పారేస్తారు. సింగిల్ బెడ్రూమ్ అంతా ఉంటుంది, అంతే. ఒకని కాల కాడ ఒడుగు అనుకోవాలి. అందుకే దయచేసి నేరాలకు ఎవ్వరు పాల్పడకండి. ఇంకా టిఫిన్ వస్తుంది బయటలాగానే 30 రూపాయలు ఉంటుంది, టోకెన్లు ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు మన పేరు మీద ఎవరో వచ్చి పైసలు వేసిపోతారు, మన ఇంట్లో మన స్నేహితులు పైసలు వేసిపోతే ఆ పైసలను టోకెన్ల రూపంలో ఇస్తారు. అది కూడా వారానికి 500 టోకెన్లు. ఆ వారం అంతా 500 గడపాలి. మళ్ళా వారం తర్వాత మళ్ళా టోకెన్లు. పొద్దున టిఫిన్ వస్తుంది, ఇక లంచ్ కూడా వస్తుంది కొన్నిసార్లు. వానికి మొక్కాలిగా చేసేటోనికి ఉల్లిగడ్డ ఉండదు, కొత్తిమీర ఉండదు, పోపు గింజలు ఉండయి. నువ్వు క్యాంటీన్ ఫుడ్ కొన్నా కూడా గట్టిగా ఉంటుంది. అది దానికి దీనికి పెద్ద చేంజ్ ఏమి ఉండదు, కానీ అదో తృప్తి. వీడేమో ఇట్లా నీళ్ళు పోతే అక్కడికి జారుతాయి. నువ్వు చికెన్, మటన్ నవ్వుకుంటూ చెప్తానా, కానీ మీరు ఈ నవ్వుకుంటూ చెప్పేదాన్ని
మీరు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే బాధగా కోపంగా చెప్తే ఎక్కది. ఎంత అనుభవించి ఉంటే దాన్ని మీకు సంతోషంగా చెప్తానో అర్థం చేసుకోరు. చికెను ఒక బౌల్లో పట్టుకొస్తారు, ఇట్లా పోతే చికెన్ చారు పోయి అక్కడ ఉంటాయి, ముక్కలు ఇక్కడ ఉంటాయి, అట్లా ఉంటుంది జైల్లో చికెన్. ఇక మటన్ చారు కూడా మటన్ ఇట్లా పోతే 3 ముక్కలు ఏడు ఉంటాయి, చారు పోయి కింద ఉంటుంది ప్లేట్లో. ఇక దాన్ని మహాప్రసాదం లెక్క తినాలే తప్పది. కాబట్టి జైలు మీరు సైబర్ నేరగాళ్ళు ఎవరైనా మన పోరగాళ్ళు ఉంటే, ఈ గంజాయికి సంబంధించిన మన పోరగాళ్ళు ఉంటే జర ఇమీడియట్ బంద్ పెట్టుర్రా అయ్యా. మీరు ఒక్కసారి జైలుకి పోతిరా ఇటువంటి కేసులల్లా మీ బతుకు ఇక బర్బాతే, ఆగమే ఇక మీరు. కాబట్టి ఈ నేరాలకు పాల్పడకండి. ఇక అదేవిధంగా జైన్ మాన్యువల్ విఐపీలకు కూడా జైన్ మాన్యువల్ కోర్టు ఆదేశాల మేరకే చర్యలు. అంటే నిజానికి ఒక టాక్ ఉన్నది కదా, జైల్లోకి పోతే కోటీశ్వర్లందరికీ ఒక ప్రత్యేకమైన రూములు, ప్రత్యేకమైన ఆ ఫుడ్డు, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అదేం లేదు. ఇప్పుడు కాళేశ్వరం ఈఎన్సీని తీసుకొచ్చి నా రూమ్లో వేసిండు. మురళి ఉండే కదా, మురళీధర్ రావు, నేను, కాళేశ్వరం ఇంకో ఈఎన్సీ హరిబాబు, కాళేశ్వరం శ్రీధర్ గారు, ఒక జడ్జి 20,000 కోసం కకృతి పడ్డాడు ఆయన తీసుకొచ్చి మన దాంట్లో వేసిండు. ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక ఆర్ఐ, మొత్తం ఉద్యోగస్తులు ఉన్న సెలుగు పోవడం కొంచెం నాకు ఊరట కలిగించింది. ఎందుకంటే ఈ ఉద్యోగస్తుల అనుభవాలు అన్నీ తెలుసుకునే అవకాశం కలిగింది. లేకపోతే దొంగల దాంట్లోనో లంగల దాంట్లో తీసుకపోయి ఎత్తే నా సగం బుర్ర వాలేదు. వీళ్ళు ఇక్కడ అంతా కొంత ఎడ్యుకేటెడ్స్ ఉద్యోగస్తులు కాబట్టి కొంత వీళ్ళకు మనకు కుదిరింది. కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. దయచేసి నేరాలు, ఇట్లాంటి భయంకరమైన నేరాలు, డ్రగ్స్ అమ్మే నేరాలు, గంజాయి అమ్మే నేరాలు, లేకపోతే ఈ సైబర్ క్రైమ్కు పాల్పడేటిది